ఓం నమో వెంకటేశాయ. జ్యోతిష నగరం ఛానల్కి స్వాగతం. ఈ వీడియోలో జాతకంలో కోణస్థానాల ప్రాముఖ్యత ఏమిటి, అలాగే కోణాధిపతుల యొక్క ఇంపార్టెన్స్ ఎంతవరకు ఉంటుంది, ఆ కోణస్థానాల్లో ఉన్న గ్రహాల వల్ల ఎటువంటి ఫలితాలు కలుగుతాయి అనేది తెలుసుకుందాము. అందులో భాగంగా పంచమం అనే ఒక కోణస్థానం యొక్క ప్రాముఖ్యత ఏమిటి, ఫిఫ్త్ హౌస్ యొక్క ఇంపార్టెన్స్ ఒక హారోస్కోప్లో ఎంతవరకు ఉంటుంది, ఎటువంటి బెనిఫిట్ రిజల్ట్స్ని ఫిఫ్త్ హౌస్ ఇస్తుంది, అలాగే కొంత ట్రబుల్సమ్ రిజల్ట్స్ ఫిఫ్త్ హౌస్ నుంచి ఏ విధంగా జాతకుడు అనుభవిస్తాడు అనేది క్లుప్తంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ఇదివరకు వీడియోస్లో నేను కేంద్ర స్థానాల గురించి వీడియో చేయడం జరిగింది. 4th హౌస్, 7th హౌస్, 10th హౌస్, అలాగే కోణ స్థానాలకు సంబంధించిన 5th హౌస్ అలాగే 9th హౌస్కి సంబంధించిన వీడియోస్ కూడా చేయబోతున్నాను. అందులో భాగంగా 5th హౌస్ని అనలైజ్ చేసే ప్రయత్నం చేద్దాము ఈ వీడియోలో. 5th హౌస్ అనేది ఒక జాతకంలో చాలా చాలా ముఖ్యమైనటువంటి హౌస్. లగ్నం ఒక జాతకానికి ఎంత ఇంపార్టెంటో అంతే ఇంపార్టెంట్ 5th హౌస్. 5th హౌస్కి హృదయ స్థానము అని పేరు. ఆ వ్యక్తి యొక్క మారల్ క్యారెక్టర్, అసలు మెంటల్ అవుట్లుక్, పర్సనాలిటీ, మెంటల్ పర్సనాలిటీ, సైకలాజికల్ పర్సనాలిటీ ఎలా ఉంటుంది, అతని క్యారెక్టర్ ఎలా ఉంటుంది, అతని భావాలు ఎలా ఉంటాయి, ఇవన్నీ కూడా డిసైడ్ చేసేటువంటి ఒక హౌస్ 5th హౌస్. కాబట్టి 5th హౌస్లో ఉండేటువంటి ప్లానెట్స్, 5th లార్డ్ ఏ హౌస్లో ఉన్నాడు, 5th హౌస్తో లగ్నానికి ఉన్న సంబంధము అనేది చాలా ముఖ్యమైనటువంటి ఒక అంశము. ఆ జాతకుడు యొక్క సక్సెస్ని అలాగే క్యారెక్టర్ని డిసైడ్ చేసేటువంటి విషయంలో 5th హౌస్ యొక్క కారకత్వాలు చూసినట్టయితే ప్రధానమైన కారకత్వాలు హృదయస్థానము, మంత్రస్థానము, పుత్రస్థానము, హౌస్ ఆఫ్ క్రియేటివిటీకి సంబంధించిన స్థానం 5th హౌస్, అలాగే స్పెక్యులేషన్కి సంబంధించిన స్థానం 5th హౌస్, ఎడ్యుకేషన్కి సంబంధించిన స్థానం 5th హౌస్. పాలిటిక్స్లో ఎవరైతే యాక్టివ్గా ఉన్నారో వారికి మినిస్ట్రీ రావాలంటే కూడా 5th హౌస్ యొక్క స్ట్రెంత్ చాలా అవసరం అవుతుంది. 5th హౌస్, 9th హౌస్, 11th హౌస్ ఇటువంటి లార్డ్స్ యొక్క స్ట్రెంత్ చాలా అవసరం అవుతుంది. అందులో ప్రధానంగా 5th హౌస్ స్ట్రాంగ్గా ఉన్నప్పుడు మినిస్ట్రీ రావడానికి అవకాశం ఎక్కువ ఉండేటువంటి ఛాన్సెస్ ఉంటాయి. అలాగే లవ్ అఫేర్స్కి సంబంధించిన హౌస్ కూడా 5th హౌస్. ఇన్ని పోర్ట్ఫోలియోస్ కలిగిన ఒక హౌస్ 5th హౌస్. అయితే ఒక్కొక్క పోర్ట్ఫోలియోని క్లుప్తంగా మనం అనలైజ్ చేసే ప్రయత్నం చేద్దాము. ముఖ్యంగా 5th హౌస్ అనేది లవ్ అఫేర్కి సంబంధించినటువంటి హౌస్. 5th హౌస్లో కనుక ప్లానెట్స్ ఉన్నట్టయితే శుభగ్రహాలు, వారు అటువంటి ప్లానెట్స్ యొక్క దశ నడిచేటప్పుడు, 5th లార్డ్ యొక్క దశ నడిచేటప్పుడు కొంత అటువంటి లవ్ అఫేర్స్ అవడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా సాధారణంగా మ్యాగ్నిఫిక్ ప్లానెట్స్ కనుక 5th హౌస్లో ఉన్నట్టయితే ఆ లవ్ అఫేర్స్లో డిస్టర్బెన్సెస్ అనేవి ఉంటాయి. రాహు ఎప్పుడైతే 5th హౌస్లో ఉంటాడో అన్కన్వెన్షనల్ లవ్ ఇవ్వడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. అంటే ఇంటర్ క్యాస్ట్, ఇంటర్ రిలీజియన్, వేరే కంట్రీ వాళ్ళతో, అలాగే అమ్మాయి కంటే అబ్బాయి చిన్న వయసు అయి ఉండడము, ఇటువంటి కొంత అన్కన్వెన్షనల్ లవ్ అఫేర్స్ ఇవ్వడం అనేది రాహు యొక్క ప్రత్యేకత. 5th హౌస్లో ఎప్పుడు కూడా రాహు ఉండి శుక్రుడు, శని, రవి ఇటువంటి ప్లానెట్స్ కనుక ఉన్నట్టయితే వారికి అన్కన్వెన్షనల్ లవ్లో ఎంటర్ అయ్యేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. అయితే ఆ లవ్ అనేది మ్యారేజ్ దాకా దారి తీస్తుందా లేదా, మ్యారేజ్ అయిన తర్వాత సక్సెస్ అవుతుందా లేదా అని చెప్పాలి అంటే 7th లార్డ్, 9th లార్డ్ యొక్క స్ట్రెంత్ ఎంత ఉంది అనేది చూడడం అవసరం అవుతుంది. ఎప్పుడైతే 7th లార్డ్ స్ట్రాంగ్గా ఉంటాడో అది మ్యారేజ్ దాకా వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఆ మ్యారేజ్ కూడా సక్సెస్ అవ్వడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. అలా కాకుండా 7th లార్డ్ వీక్గా ఉండి 12th లార్డ్ కూడా 5th లార్డ్తో రాహుతో కలిసి 5th హౌస్లో ఉండడం, ఇటువంటి కాంబినేషన్స్ కనుక ఉన్నట్టయితే వారికి ఆ లవ్ అనేది మ్యారేజ్ దాకా దారి తీయకపోవడము, అయిన తర్వాత కూడా మ్యారేజ్ ఎక్కువ రోజులు అది నిలవకపోవడము, ఇటువంటి ప్రాబ్లమ్స్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి రాహు 5th హౌస్లో లవ్ అఫేర్స్కి సంబంధించి బోత్ పాజిటివ్ అండ్ నెగిటివ్ రిజల్ట్స్ ఎందుకు ఇచ్చేటువంటి ప్లానెట్. అదేవిధంగా 5th హౌస్ అనేది మంత్రస్థానం. 5th హౌస్లో ఎప్పుడైతే శుక్రుడు, గురువు, 2nd లార్డ్, బుధుడు ఇటువంటి ప్లానెట్స్ ఉంటారో వారికి అలాగే కేతువు, రాహువు ఇటువంటి ప్లానెట్స్ 5th హౌస్లో కనుక్కున్నట్టయితే వారికి కొంత మంత్ర సాధన, మంత్ర దీక్ష, మంత్రసిద్ధి ఇవన్నీ కలగడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. అలాగే జ్యోతిష విద్యలో పట్టు, ఇవన్నీ కూడా 5th హౌస్లో ఉండేటువంటి బెనిఫిట్ ప్లానెట్స్ వల్ల, ఇందాక చెప్పుకున్నటువంటి శుక్రుడు, బుధుడు, రాహు, కేతులు ఇటువంటి ప్లానెట్స్ వల్ల రావడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. ఎప్పుడైతే రాహు 5th హౌస్లో ఉండి గురువుతో స్ట్రాంగ్ రిలేషన్లో ఉండి 5th లార్డ్ స్ట్రాంగ్గా ఉంటారు, వారికి ఒక గురువు ద్వారా మంత్రం లభించి దాన్ని సాధన చేసి సిద్ధి పొందేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. అలాగే ఆస్ట్రాలజీలో కూడా మంచి పట్టు ఉంటుంది అటువంటి వ్యక్తులకి. ముఖ్యంగా శుక్రుడు బలంగా ఉన్నట్టయితే ఆస్ట్రాలజీలో చాలా మంచి జ్ఞానము, అలాగే బుధుడు కూడా తోడైనట్టయితే మంచి ఇంట్యూషన్తో అప్పటికప్పుడు ప్రెడిక్షన్స్ ఇవ్వడము, ఇవన్నీ కూడా ఉండేటువంటి అవకాశం ఉంటుంది 5th హౌస్ కనుక స్ట్రాంగ్గా ఉన్నట్టయితే. అలాగే 5th హౌస్ నుంచి చూసే ఇంకొక ముఖ్యమైన పోర్ట్ఫోలియో చిల్డ్రన్, అంటే సంతానం.
ఫిఫ్త్ హౌస్లో గురువు ఎప్పుడు కూడా కొంత ప్రాబ్లమేటిక్ ప్లేస్మెంట్. అది చిల్డ్రన్ విషయంలో చాలా నిరుత్సాహం అలాగే డిసప్పాయింట్మెంట్ ఇచ్చేటువంటి హౌస్ అది. అలాగే ఫిఫ్త్ హౌస్ కనుక సింహం అయ్యి అంటే మేషలగ్నానికి అందులో గురువు ఉన్నా కానీ సంతానం కలిగినా కానీ వారి విషయంలో ఎంతో కొంత వీరికి మానసికంగా కొంత అసంతృప్తి ఇవన్నీ కూడా ఉండేటువంటి అవకాశాలు ఉంటాయి. అదేవిధంగా ఫిఫ్త్ హౌస్లో కనుక మ్యాలిఫిక్ ప్లానెట్స్ ఉన్నట్టయితే, ముఖ్యంగా శని వంటి ప్లానెట్స్ కనుక ఉన్నట్టయితే సంతానం డిలే అవ్వడము, కుజుడు వంటి ప్లానెట్స్ ఉన్నట్టయితే మిస్క్యారేజెస్ అవ్వడము, కుజుడు కేతు ఇటువంటి ప్లానెట్స్ మిస్క్యారేజ్ అవ్వడము, రవి కనుక చాలా నెగిటివ్గా ఫిఫ్త్ హౌస్లో ఉన్నప్పుడు సంతానం లేకపోవడము, కేతు కానీ రాహు కానీ ఫిఫ్త్ హౌస్లో ఉండి మ్యాలిఫిక్స్తో కలిసి ఉన్నట్టయితే సంతానం విషయంలో చాలా తీవ్రమైనటువంటి రిజల్ట్స్, నెగిటివ్ రిజల్ట్స్ ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే ఫిఫ్త్ హౌస్ నుంచి చూసే ఇంకొక మంచి పోర్ట్ఫోలియో స్పెక్యులేషన్. ఎవరైతే స్పెక్యులేషన్ రంగంలో ఇంట్రెస్ట్ ఉండి దాంట్లో కెరియర్ని కంటిన్యూ చేయాలనుకుంటున్నారో వారికి ఫిఫ్త్ హౌస్ యొక్క స్ట్రెంత్ చాలా అవసరము. ఫిఫ్త్ హౌస్ స్ట్రాంగ్గా ఉండడము, ఫిఫ్త్ హౌస్లో బెనిఫిట్ ప్లానెట్ అయినటువంటి బుధుడు, శుక్రుడు, గురువు వంటి ప్లానెట్స్ ఉండడము, రాహుతో కలిసి ఉండడం అనేది చాలా చాలా ముఖ్యం. ఎప్పుడైతే ఫిఫ్త్ హౌస్ లార్డ్, ఫిఫ్త్ లార్డ్, నైన్త్ లార్డ్ స్ట్రాంగ్గా కనెక్ట్ అయి ఉంటారో, 11th లార్డ్ కూడా ఉంటారో వారికి ఎక్కువగా స్పెక్యులేషన్ ద్వారా మంచి లాభాలు అనేవి వస్తాయి. బుధుడు, రాహు కనుక ఫిఫ్త్ హౌస్లో స్ట్రాంగ్గా ఉన్నట్టయితే అది స్పెక్యులేషన్కి బాగా సహాయపడేటువంటి ఒక కాంబినేషన్గా గుర్తించాల్సి ఉంటుంది. కాబట్టి స్పెక్యులేషన్లో రాణించాలి అనుకునే వారికి ఫిఫ్త్ హౌస్ యొక్క స్ట్రెంత్ చాలా చాలా ముఖ్యము. ఫస్ట్ ఫిఫ్త్ హౌస్ స్ట్రెంత్ని స్టడీ చేయాల్సి ఉంటుంది. దాంతోపాటుగా చంద్రుడు, ధనకారకుడైనటువంటి గురువు, అలాగే స్పెక్యులేషన్కి ఇంపార్టెంట్ ప్లానెట్ అయినటువంటి బుధుడు, రాహువు వీళ్ళు కూడా స్ట్రాంగ్గా ఉన్నప్పుడు స్పెక్యులేషన్లో చాలా అనూహ్యమైనటువంటి లాభాలను ఆర్జించడము, దాన్ని తన ప్రొఫెషన్గా మలుచుకోవడము ఇటువంటి వాటికి అవకాశం ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఫిఫ్త్ హౌస్ అనేది ఎప్పుడూ కూడా చాలా చాలా ముఖ్యమైనటువంటి హౌస్. ఒక వ్యక్తి క్యారెక్టర్ బాగుండాలి అంటే ఫిఫ్త్ హౌస్ అనేది స్ట్రాంగ్గా ఉండాలి. ఉదాహరణకి బెనిఫిట్ ప్లానెట్స్ కనుక ఫిఫ్త్ హౌస్లో ఉన్నట్టయితే అతని యొక్క మనస్తత్వం చాలా మృదువుగా ఉంటుంది, చాలా సాఫ్ట్ హార్టెడ్ పర్సన్ అయి ఉంటారు, చారిటీ పర్సన్ అయి ఉంటారు, దైవభక్తి ఎక్కువగా ఉంటుంది, ఎప్పుడూ పాజిటివ్ థింకింగ్తో ఉండడము, మంచి విషయాల పట్ల ఆసక్తి కలిగి ఉండడం, ఎప్పుడూ కూడా ఎన్నో విషయాలు నేర్చుకుంటూ ఉండాలి అనేటువంటి ఒక తపన కలిగి ఉండడం, ఇవన్నీ కూడా ఫిఫ్త్ హౌస్లో బెనిఫిట్ ప్లానెట్ స్ట్రాంగ్గా ఉండడం వల్ల వచ్చేటువంటి రిజల్ట్స్. అదేవిధంగా ఫిఫ్త్ హౌస్లో 9th లార్డ్, 11th లార్డ్ ఇటువంటి ప్లానెట్స్ ఉన్న ఫిఫ్త్ లార్డ్ చాలా స్ట్రాంగ్గా ఉండడము, ఇటువంటి కాంబినేషన్స్ కనుక్కున్నట్టయితే వారి ఎడ్యుకేషన్ అనేది చాలా బాగుంటుంది. ఎక్సెప్షనల్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఉండడము, హైయర్ స్టడీస్ చేయడము, హైయర్ స్టడీస్ ఫారిన్ ల్యాండ్లో హైయర్ స్టడీస్ చేసి తిరిగి రావడము, ఇటువంటి చాలా మంచి రిజల్ట్స్ని ఫిఫ్త్ హౌస్ అందిస్తుంది స్ట్రాంగ్గా కనుక ఉన్నట్టయితే. కాబట్టి ఎడ్యుకేషన్లో రాణించడానికి, స్పెక్యులేషన్లో రాణించడానికి, మంత్ర సాధనకి, ఆస్ట్రాలజీకి, అలాగే సంతానం నుండి సౌఖ్యము, వీటికి లవ్ అఫేర్ సక్సెస్ అవ్వడానికి వీటన్నిటికీ కూడా ఫిఫ్త్ లార్డ్ అలాగే ఫిఫ్త్ హౌస్ యొక్క స్ట్రెంత్ చాలా చాలా ముఖ్యం. ఫిఫ్త్ హౌస్లో ఉన్నటువంటి ప్లానెట్స్ వల్ల దీనికి సంబంధించినటువంటి రిజల్ట్స్లో ఆ జాతకుడు ఎంతవరకు తృప్తికరమైనటువంటి ఆనందకరమైనటువంటి రిజల్ట్స్ పొందుతాడు అని చెప్పడానికి వీలుంటుంది. కాబట్టి ఎప్పుడు కూడా ఫిఫ్త్ హౌస్ అనేది లగ్నంతో సమానంగా చాలా ప్రముఖమైనటువంటి ఒక హౌస్. లగ్నం ఎంత ఇంపార్టెంటో ఫిఫ్త్ హౌస్ కూడా అంతే ఇంపార్టెంట్. ఫిఫ్త్ హౌస్ అనేది పూర్వపుణ్యానికి సంబంధించినటువంటి స్థానం. అంటే ఒక జాతకుడు తన పూర్వ కర్మల ద్వారా ఎటువంటి మంచి పనులు చేసి పుణ్యాన్ని సంపాదించుకుని ఉంటాడో దాని తాలూకా రిజల్ట్స్ ఫిఫ్త్ లార్డ్, ఫిఫ్త్ హౌస్లో ఉండే ప్లానెట్స్ నుంచి ఆ జాతకుడు పొందుతూ ఉంటాడు. కాబట్టి ఫిఫ్త్ హౌస్ అనేది చాలా చాలా కీ రోల్ ప్లే చేస్తుంది, చాలా ముఖ్యమైనటువంటి పాత్రను పోషిస్తుంది ఒక వ్యక్తి జాతకంలో. అటువంటి జాతకుడికి ఫిఫ్త్ హౌస్ బాగుండి ఫిఫ్త్ లార్డ్ దశ కానీ ఫిఫ్త్ హౌస్లో ఉన్న ప్లానెట్స్ దశ కానీ రన్ అవుతున్నట్టయితే ఆ దశలో చాలా మంచి సక్సెస్ని, నేమింగ్ ఫేమ్ని సంపాదించడానికి ఆస్కారం కలిగిస్తుంది ఈ ఫిఫ్త్ హౌస్. కాబట్టి జాతకాన్ని అనలైజ్ చేసేటప్పుడు ఎవరైనా సరే ఉదాహరణకి ఎడ్యుకేషన్ రన్లో ఎడ్యుకేషన్ ఎలా ఉంటుంది అని చూసేటప్పుడు ఫిఫ్త్ హౌస్ని కూడా చూడడం అనేది చాలా ముఖ్యమైనటువంటి విషయం. అలాగే ఎవరైనా స్పెక్యులేషన్లో కనుక తమ అదృష్టాన్ని పరీక్షించుకోవాలనుకుంటున్న వాళ్ళకు కూడా ఫిఫ్త్ హౌస్ అలాగే ఫిఫ్త్ లార్డ్, ఫిఫ్త్ హౌస్లో ప్లానెట్స్ వీటి స్ట్రెంత్ని చాలా కేర్ఫుల్గా స్టడీ చేయడం అనేది అవసరం. అదేవిధంగా రాజకీయంలో ఉన్న వారు కూడా ఫిఫ్త్ హౌస్ స్ట్రెంత్ కనుక స్ట్రాంగ్గా ఉన్నట్టయితే వేరే కాంబినేషన్స్తో పాటుగా వారికి ఖచ్చితంగా మినిస్ట్రీ అనేది వచ్చి తీరుతుంది. వారు మినిస్టర్గా పనిచేయడానికి వీలు కల్పిస్తాడు ఈ ఫిఫ్త్ హౌస్లో ఉన్నటువంటి గ్రహాలు కావచ్చు లేదా ఆ ఫిఫ్త్ లార్డ్ కానీ. అదేవిధంగా ఎడ్యుకేషన్ ప్రాస్పెక్ట్స్కి, హైయర్ స్టడీస్కి, తర్వాత ఎడ్యుకేషన్ ఎంతవరకు రాణిస్తారని చూడడం కూడా ఫిఫ్త్ హౌస్ అనేది స్టడీ చేయడం చాలా ఇంపార్టెంట్. ఎవరన్నా ఎంటర్టైన్మెంట్ ఫీల్డ్లో మూవీస్లో ట్రై చేసుకుంటూ ఉన్నట్టయితే వారు తప్పకుండా ఫిఫ్త్ హౌస్ని కేర్ఫుల్గా స్టడీ చేసి ఎంతవరకు మనకు సహాయపడుతుంది, ఆ దశ ఏమన్నా రన్ అవుతుందా అనేది కనుక చూసుకుని
ట్రై చేసుకున్నట్టయితే వారికి సక్సెస్ రేట్ అనేది ఎక్కువగా ఉండడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే 5th లార్డ్ అండ్ 5th హౌస్లో ఉన్న ప్లానెట్ స్ట్రెంత్ కనుక ఉన్నట్టయితే తప్పకుండా ఎంటర్టైన్మెంట్ ఫీల్డ్లో మంచి సక్సెస్ని పొందడానికి అవకాశం ఉంటుంది ఆ జాతకుడికి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఓం నమో వెంకటేశాయ.